హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం తన కోపమే తన శత్రువు. రాముడికి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడికి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వల్లనే వాడి కోపం తగ్గడం లేదని అందరూ అనేవారు. అందుకని ఒక రోజున రాముడి తల్లి తండ్రి వాడిని గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో నాకు ఏదైనా తొందరగా తినడానికి పెట్టు, కాలువగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి అన్నాడు. పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి? పెరట్లో 10 మొక్కలకి పాదులు తీసిరా, అప్పుడే నీకేదైనా పెడతాను అన్నది తల్లి. రాముడికి కోపం వచ్చి ఆ రోజుకు ఇంట్లో ఏమీ తినకూడదనుకున్నాడు. తల్లి కంగారు పడి వాడిని బతిమాలడం మొదలుపెట్టింది. ఇంకెప్పుడు పని చెప్పనన్నది. కానీ ఆమె బతిమాలిన కొద్దీ వాడు కోపం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆమె కళ్ళనీళ్లతో భర్తకు సంగతి చెప్తే ఆయన చిరాకు పడి అలాగే వాడిని పాడు చేస్తున్నాం, 12 ఏళ్ళు వచ్చాయి, ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చేయడు, పెరట్లో తోట పని చేస్తే గాని వాడికి తిండి పెట్టకు, తెలిసిందా అన్నాడు. ఆ మాటలు రాముడు విన్నాడు. వాడి కోపం ఇంకా పెరిగింది. వాడు కాలువగట్టుకి ఆటలకి వెళ్ళిపోయాడు. అప్పటికే వాడి స్నేహితుడు ఒక్కడే ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు. నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇవి నాకే చాలువా అన్నాడు స్నేహితుడు. రాముడికి వాడి మీద కోపం వచ్చి నీతో మాట్లాడను పో అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నది ఏదైనా ఉంటే తినాలని వాడు అనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు. రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది. వాడు అక్కడి నుంచి కదిలి దూరంగా ఓ చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరికి వెళ్ళి తనకు ఒక పెసరట్టు పెట్టమన్నాడు. అవ్వ డబ్బు అడిగింది. రాముడు డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టనన్నది. దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నబోయాడు. పక్కనే అవ్వ పెంచుకునే పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మరిగింది. రాముడు భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కుక్క వాడిని కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాడిని ఆపి ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు. రాముడు రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు. అలాగా పాపం, నా పొలంలో పండిన వంకాయలను గుట్టగా పోశాను. వాటిలోంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి 2 గుట్టలుగా వేయాలి. నువ్వు ఆ పని చేస్తే నీ కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చేయని వాడిని నీ పొలంలో పనిచేస్తానా? నన్ను ఇలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరి పరిగెత్తాడు. రైతు వాడిని కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలామందితో గొడవపడ్డాడు రాముడు. అప్పటికి వాడికి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది. వాడు కొంత దూరం నడిచి ఊరి చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని శ్రీకృష్ణానంద స్వామి నెలకొల్పాడు. ఆయన అక్కడ ప్రజలకు మంచి బోధిస్తుండేవాడు. పేదలకు నిత్యాన్నదానం జరుగుతుంటుంది. రాముడు శ్రీకృష్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళి తన కథను చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు. స్వామి వాడిని భుజం తట్టి చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతి కథలు విను. రాముడికి చాలా కోపం వచ్చింది. కానీ వాడికి ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చొని స్వామి చెప్పే నీతి కథలు వినసాగాడు. అలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్చుకోలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ పక్కనే పడిపోయాడు. అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టారు. శ్రీకృష్ణానంద స్వామి రాముని సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని, వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురు పంపమని చెప్పాడు. శిష్యులు రాముణ్ణి అన్నశాలకు తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టారు. రాముడు వాళ్లకు తను పొద్దుటి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెబుతుండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో రాము, ఇప్పటికి నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు. దానికి రాముడు సంతోషంగా తలాడించాడు. స్వామి తన కోపమే తన శత్రువు అంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధపెట్టింది. నీ స్నేహితులతో రోజంతా దెబ్బలాడేలా చేసింది. ఎందరో కొత్త శత్రువులను సృష్టించిందే తప్ప తిండి పెట్టలేదు కదా. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దానికి దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు. రాముడు తన తప్పును గ్రహించినట్టు తల వంచుకొని నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇంట్లో నాన్న అమ్మ ఎంత కంగారు పడుతుంటారో ఏమో అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. స్వామి వాడిని ఓదార్చుతూ నువ్వు ఇక్కడికి వచ్చి నీ కథ చెప్పగానే నా శిష్యుడొకడిని నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళేమీ కంగారు పడరు. కానీ ఇక నుంచి కోపాన్ని పక్కన విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముని ఇంటికి పంపాడు. మర్నాడు రాముడు
తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథను రసవత్తరంగా వినిపించాడు. కథలంటే ఏమో అనుకున్నాను, ఇవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దాన్ని శ్రద్ధగా విని వంట పట్టించుకొని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి రాముడు మంచివాళ్ళు అని ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే కథ ఎలా ఉందో, మీరు ఏ ఊరు వారో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక చిన్న లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.